ఆఫీస్కి ఈ ట్రాఫిక్లో నుంచి వచ్చేసాము. టైం అయిపోతుంది, అర్థం చేయకపోతే మళ్ళీ శాలరీ రాదు. ఇది నేను పని చేయట్లేదే నాయన, ఐటీ ఇది పని చేయట్లేదు నాయన. అవునా? ఈ రోజుకి ప్రశాంతము. దేవుడా ఎక్కడ చూడలే దేవుడా, లాస్ట్ ఇయర్ ఏదో టార్గెట్ ఇచ్చావు, సీఎంలో, సిఎఫ్లో, ఈబీలో ఏదో నడిచిపోయింది. ఈసారి కొద్ది తండ్రి ఇస్తాం, నువ్వు మంచోడే ఇస్తాం. హలో సార్, సర్కిల్ ఆఫీస్ ఈబీ నుంచా సార్? సిఎఫ్ఏ సీఎం టార్గెట్ ఇచ్చేసారా సార్? కిలోలో ఇచ్చారా, టన్నులో ఇచ్చారా? అచ్చా సార్, ఈబీ మాత్రం చూసి ఇవ్వండి సార్, గిట్టుబాటు అవ్వట్లేదు కదా. ఏంటి 34.5 crore? ఇదేం సరే సార్, మా ఇసుక ఇబ్బంది లేదు సార్. మా టీజన్ గారు, మా టీజన్ గారు అసలు వాకింగ్ సార్. మా టీఏ చిత్తూరు టాప్, మీరు ఇచ్చేయండి, చెట్లు అయిపోతుంది. ఈ సరిగ్గా వచ్చిన టార్గెట్ ఇస్తారు. గూట్లో గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది ఉండదండి. దేవుడా, 34.5 కోట్లు ఎక్కడ ఒకటి ఇవ్వతండ్రి, లేదంటే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. మెమోలు కూడా ఇచ్చేస్తారు. అంటే ప్రాక్టీస్ లేకపోవడమే ఇలా జరుగుతుంది. నాన్న క్యూవన్ అదే చూడు, ఆయన ఆవిడ ఫోన్ చేసే కాదు ఆయన చెప్తున్నాను. హలో, ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది, ఇంకా లంచ్ టైం అవ్వలేదు, ఇంకా ఇప్పుడే కదా టిఫిన్ చేస్తుంది. ఇదిగో ఆఫీస్లో డ్యూటీ చేస్తేనే మెమోలు ఇస్తున్నారు. నువ్వు ఇంకా ఆఫీస్కి ఉన్నాక కూరగాయలు అరకేజీ కేజీ కంటే కుదరదు. నువ్వు పెట్టే కదా సార్, ఒక నిమిషం ఉంది. ఇదే అంటారు, గాడిదకి వెనుక పక్కన ఆఫీసర్కి ముందర, ఆఫీసర్ నేను కూడా ఆఫీసరే, గాడిదకి వెనుక పక్కన భార్యకి ముందర పక్కన ఉండకూడదు. ఇందుకే నేను గురించి కదా తెచ్చా, తారీఖే తెచ్చా. నేను ఐడి కార్డు లేకపోయే లోపల మీరు కూడా నా కస్టమర్ అనుకున్నాను సార్. ఐడి కార్డు బిఎస్ఎన్ఎల్లో ఐడి కార్డు వేసుకో. మేము ఎప్పుడు వాడుతుంది కదా ఐడి కార్డు, ఎప్పుడున్నా రైల్వే టీసీ పొరపాటున నువ్వు ఎవరు అంటే ఐడి కార్డు చూస్తాం. ట్రాఫిక్ పోలీసు ఎప్పుడన్నా అడుగుతారు కదా, అప్పుడు కూడా చూస్తాం. అంతేగాని మేము ఐడి కార్డు వాడం. మీకేం కావాలి? మీ రూల్స్ అలా ఉంటాయా సార్? పర్లేదు, మీకేం కావాలి చెప్పండి. సార్, మేము లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా, పాన్ ఇండియా బేసిస్లో బ్రాంచెస్ ఉన్నాయి. తిరుపతిలో అఫీషియల్గా కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేస్తున్నాము. సో తిరుపతికి మేము ఎక్స్క్లూజివ్ యూనిట్గా చేస్తున్నాము. సో మెనీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లోకి వస్తాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో మేము ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకేం కావాలి? మాకు టెస్టింగ్ బేసిస్లో ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ ఉంది సార్. సార్, ఎంటర్ప్రైజ్ బిజినెస్ సార్, ఒక కనెక్షన్ అంతా 2 కనెక్షన్ ఇవ్వరు. దానికి ఇంత డిస్కషన్, మళ్ళీ ఐడి కార్డు ఒకటి. వెళ్ళండి సార్, అక్కడ పైన మా టిప్ ఉంటాడు, పోయి అడుగుకోండి. దేవుడా, అడిగిన ప్రతిసారి ఒకరిని పంపిస్తున్నావు కానీ ఏంటి స్వామి ఒక ఎఫ్టీటీహెచ్ 34.5 కోట్లు ఎక్కడ, ఒక ఎఫ్టీటీహెచ్ ఎక్కడ? ఇదేదో మా దాము గారేమో బోనస్ వస్తుంది అన్నాడు. నుంచి వచ్చేది బోనస్, ఒక్క కనెక్షన్ వస్తాను మీకోసం నేను చూడాలి. మేము ముందు వచ్చేయాలి సార్. పంపించారు, కస్టమర్ సర్వీస్ నుంచి మీ దగ్గరికి వెళ్ళమని పంపించారు సార్. ఏంటి చెప్పండి. మీరేనా సార్ లక్ష్మీనారాయణ గారు? నేనే స్వామి, నేనే. ఐడి కార్డు పైకి ఎందుకు చూస్తున్నారు? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఐడి కార్డు వేసుకోరు. మా డిపార్ట్మెంట్ పీజీఎం గారు ఒక్కరే ఐడి కార్డు వేసుకుంటారు. ఆయన అంటే మాకు ఇష్టం, కానీ మేము వేసుకోం. ఏంటి మీకు సమస్య? సార్, మాకు సర్వీసెస్ మల్టీనేషనల్ కంపెనీ ట్రావెలింగ్ కంపెనీ నుంచి మల్టీనేషనల్ ట్రావెలింగ్ సీఎం సార్. బోనస్ కానీ వస్తే మీ ట్రావెల్ ఏజెన్సీ లో మాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? డెఫినెట్లీ సార్. మీకేం కావాలి సార్? మాకు సిమ్స్, బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ కావాలి. గ్లోబల్ వేలో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం కావాలి సార్? సార్, మాకు అట్లీస్ట్ ఒక 10 సిమ్లు ఇస్తే మీ నెట్వర్క్ చెక్ చేసుకుంటాము. దాన్ని బట్టి 10 సిమ్ములా సార్? మీకు సిమ్ములు ఇచ్చి ఆ టవర్లన్నా వెతుకుండా మేము కూర్చోలేము. బయట కుదిరితే మా ఫ్రాంచైజ్ ఉంటాడు, వెళ్ళి ఆయన అడగండి. వెళ్ళండి సార్, మీరు దయచేసి వెళ్ళండి సార్. మీరు
దేవుడా కొద్ది కనికరించి స్వామి, ఏంటిది ఇది? ఇలా కాదు అంటే ఇందాక ట్రావెల్ ఏజెన్సీ అయినా వచ్చారు, ఏదో కుదిరితే ఆ ఫ్యామిలీతో ఏదో టార్గెట్ వస్తే ఫ్యామిలీతో తండ్రి ఎక్కడికి తీసుకోవట్లేదు, చెప్తున్నారు గుడికి కూడా తీసుకోవట్లేదు. అలా ఏదైనా ట్రిప్ వెళ్తాం ఫ్యామిలీతో కొద్దిగా. దేవుడా. Hello, excuse me, sir. Sir, good morning. We are in currently collaboration with Elon Musk, and we are working to initiate some satellite phones and leased circuits across the globe. As a part of our launch, we are keen to begin in India with the partnership of BSNL. ఇప్పుడు ఏం కావాలి? We require POC, proof of, for a period of 1 week. After trial, we will come for business. ఎలాన్ మాస్క్ అంటాడు, ఒక పిఓసి అంటాడు. పిఓసి ఫైల్ కూడా రన్ చేయడానికి అలా అయిపోయింది. ఎంత కష్టం తెలుసా మీకు? సార్ మా వల్ల కాదు, మీరు వెళ్ళండి సార్. అలా అంటే ఎలా సార్? అలానే అంటారు సార్, మాకు అవ్వాలి సార్ అవ్వదు. ఇంకెవరిని కలవాలి చెప్పండి. మీరు వెళ్ళండి, కలుస్తారు ఎవడో. అలా ఏంటి సార్? వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి, దయచేసి వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. ఎలాన్ మాస్క్ అంట ఇంతకుముందు వస్తున్నారు, దేవుడు కూడా మా మీద కనికరం లేదు. హలో సార్, హరి సార్, సార్ ఫీలింగ్ అని మాట్లాడుతున్నాను, ఇవ్వండి సార్. సార్ 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 అయిపోతుంది సార్, టార్గెట్ అయిపోతుంది సార్, వస్తున్నాయి సార్, దాంట్లో ఉన్నాయి సార్, పెద్ద పెద్ద నీళ్ళు వస్తున్నాయి సార్. సార్ ఓకే సార్, ఓకే. దేవుడా, Q1 అయిపోయింది, Q2 అయిపోయింది, Q3 కూడా అయిపోయింది. ఇంకేమో స్వామి, మార్చ్ 31 కూడా వచ్చేసింది. స్వామి మమ్మల్ని కన్విన్స్ స్వామి. దేవుడా వచ్చేసావా? భక్త ఏమి నీ కోరిక? స్వామి సార్ మారం దేవుడు ఇలానే ఉంటాడు. కాదు స్వామి, కాస్ట్ నాకు తెలుసు దేవుడు ఎట్లుంటాడో. పెద్ద పెద్ద కిరీటాలు, వడ్రాలు అవన్నీ ఉంటాయి. అసలు అవి మీ బిఎస్ఎన్ఎల్ లోడ్ బడ్జెట్ మాత్రమే, మా సేవలకు కూడా బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోక తప్పదు నాయన. నేను నమ్మను స్వామి, నేను నమ్మను. నీకు నమ్మించే ప్రయత్నం అయితే చేస్తాను నాయన. నీకు Q1 లో ఒక పెద్ద బిల్డర్ వచ్చి FTTH అడిగారు, గుర్తుందా నాయన? అవును స్వామి. Q2 లో ఒక MNC ట్రావెల్ ఏజెంట్ వచ్చి ఒక సిమ్ అడిగారు, గుర్తుందా నాయన? అవును స్వామి. Q3 లో ఒక యూనివర్సల్ కస్టమర్ వచ్చేసి లీజు లైన్ అడిగారు టెంపరీగా, అది గుర్తుందా నాయన? స్వామి అవును స్వామి, నువ్వే దేవుడు స్వామి. బస్సు తప్పించాను ఆయన, గుర్తుపెట్టి. వెళ్ళిపోయావు స్వామి. కూలీ సినిమా దగ్గరే వండిపోయించాను స్వామి కొద్దిగా. ఈరోజు దగ్గరికి పోయావు స్వామి. మీకు ఆ ప్రశ్నకు సమాధానం చేయలే దొరుకుతుంది నాయన. స్వామి Q1 పిలిచాను, ఎవరినో పంపించారు. Q2 పిలిచాను, ఇంకొక ఆయన పంపించారు. Q3 పిలిచాను, ఆయన ఎలా మస్కన్నాడు కానీ పిఓసి అడుగుతాడు. స్వామి ఇవన్నీ ఉంటే నీ టార్గెట్ ఎలా స్వామి రీచ్ అయ్యింది? నాయన నీకు ముందుగానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. Q1 లో పెద్ద పిల్లర్ని పంపించాను. ఆయన బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ ద చిత్తూరు డిస్టిక్. ఆయనకన్నా మీరు FTTH కనెక్షన్ ఇచ్చి ఉంటే మీకు చిత్తూరు డిస్టిక్ సరిపడా రెవెన్యూ ఇచ్చేవాడు. ఆయనను మిస్ చేసుకున్నావు. సరే, మన లక్ష్మీనారాయణ అనుకోని సెకండ్ క్వార్టర్ లో ఒక MNC కంపెనీ, అంటే మొత్తం మల్టీనేషనల్ కంపెనీ, IT కంపెనీస్ అన్ని ఉన్న కస్టమర్ నీ దగ్గర పంపించాను. ఆయనకైనా నువ్వు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఒక సిమ్ ప్రొవైడ్ చేసి ఉంటే ఆయన మీకు OBD గానీ, ఈ GSM షిప్ గానీ ఇవన్నీ మొత్తం IT కంపెనీస్ ఇచ్చేవాడు. మీకు ఏపీకి సరిపడే టార్గెట్ రెవెన్యూ ఇచ్చేవాడు. మీరు అది మిస్ చేసుకున్నారు. సరే, Q3 లో ఒక యూనివర్సల్ కస్టమర్ ని, అంటే స్టార్ లింక్ తో లింక్ అయిన కస్టమర్ పంపించాను. నువ్వు 2 days ఒక టెంపరీ అయ్యేలా ఆయనకి